కోసం అని. సార్ లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా టీడీపీలో ఉన్న నేతలు అయితే అంటున్నమాట. ప్రజలుగా మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏంటంటే టీడీపీ ఎక్కువ అదే పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ వచ్చినాయి కాబట్టి, సీట్లు ఎక్కువ వచ్చినాయి కాబట్టి వాళ్ళందరూ చంద్రబాబు కుమారుడికి సపోర్ట్ చేస్తున్నారు. ఇది మన డిప్యూటీ సీఎం అని. ఎలా ఉండబోతున్నారు? ఎలా అంటే రెడ్ బుక్ అది. ఏది సామాన్యుడు బతకలేడు. ఏంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఊరుకోరు. ప్రభుత్వం తప్పు చేసిందా అది సరి చేసుకోమంటే ఒప్పుకోరు. అది మాదే, మేమే చేస్తున్నాం. మాకు 40 సంవత్సరాల సీనియర్ ఉంది. నేను అమెరికాలో చదివాని కుమారుడు ఈ యొక్క అనుభవంతో మాట్లాడతాడు. సభ్యత్వ నమోదులో కూడా భారీ స్థాయిలో లోకేష్ గారి నేతృత్వంలో భారీగా నమోదయ్యాయి. దానికంటూ ప్రాధాన్యత ఇవ్వాలి యువ నాయకుడు అంటున్నారు కదా. యువ నాయకుడు కరెక్టే, అది నీ చూపించాలి కదా. పేపర్ ద్వారా కానీ, వీడియో ద్వారా కానీ, మీ యొక్క పత్రికలో కానీ, ఈనాడులో కానీ, ఆంధ్రజ్యోతిలో కానీ అది చూపించాలి. నిజమే ఇలా చేసాడు, మంచోడు, ప్రజలకు న్యాయం చేస్తున్నాడు, రేట్లు అన్నీ తగ్గిపోలేదు, ఎక్కువైనాయి. ఏంటి రాష్ట్రంలో యుద్ధం జరుగుతుంది, లేబర్కి ఉన్నవాడికి యుద్ధం జరుగుతుంది, ఉద్యోగాలు లేవు, ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, ఇస్తానన్నా ఏమీ లేదు. మరి దానికి ఏమంటాడో ఆయనే చెప్పాలి. ఏమైతే హామీ ఇచ్చాడో బస్సని, అమ్మఒడని, స్కూల్ పిల్లలు కానీ, విద్యా కానుకని ఏమి ఇచ్చారు, మొదట ఏ హామీలు ఇచ్చారు, ఏ వాగ్దానాలు ఇచ్చారో అవి ముందు నెరవేర్పు చేస్తే ప్రజల్లో చాలా మంచోడు అనుకుంటారు. మరి పేదవాడు సంక్రాంతి పండుగ నాడు ఎక్కడ పండుగ చేసుకోవాలి, అంత ఉన్నవాడే. కోట్లు కోడి పందాల విషయాల్లో కానీ, ప్యాకెట్ విషయాల్లో కానీ, అమ్మాయి విషయాల్లో కానీ, ఇది మందు విషయాల్లో కానీ అన్ని కోట్లే. పేదోడు ఎవరు కూడా పండగ చేసుకుని నేను సంతోషంగా ఉన్నానని ఏనాడు లేడు. ఎవరు చెప్పలేంతవరకే. ఏ టీవీలో కానీ, మీ యొక్క మీడియాలో కానీ ఎక్కడ ప్రజలకి ఇలా జరిగింది, ఇది ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చాడు, రైతు బజార్ ఇచ్చారు, ఎవరు ఇంతవరకే నో ఛాన్స్ లేదు. మరి దాన్ని బట్టి ఆయనకి డిప్యూటీ సీఎం ఇస్తే మరి ప్రజలు ఇక ఆలోచించుకోవాలి. మరి ఇప్పుడు అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రధాన పాత్ర పవన్ కళ్యాణ్ గారు పోషించారు. ఆయనకి 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా అటు జనసేన నేతలు కావాలని పబ్లిక్ కూడా అంటున్నారు. మీరే ఇవ్వరండి, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి ఇవ్వాలంటే ఎవరు రాడు కూడా, ప్రజలు ఒప్పుకోరు కూడా. ఆయన ఎంతసేపు సనాతన ధర్మం అంటే వండవడే చేసుకోండి, బ్రాహ్మణులకే సోటి ఉండే. ఏంటి శూద్రులు కానీ, గౌన్లోళ్ళు కానీ గుళ్ళోకి రానిరు. వాళ్ళదే పెత్తనం. పవన్ కళ్యాణ్ కూడా తెలుసుకోవాలి. సనాతన ధర్మం ఏంటంటే నువ్వు శూద్రుడు, నువ్వు కాపోడు, నిన్ను గుళ్ళోకి రానిస్తారు వాళ్ళు. ఇందిరాగాంధీనే రానిలా, ప్రధానమంత్రినే రానిలా, హోంమంత్రినే రానిలా, ఎందుకంటే మన రాష్ట్రపతినే రానిలా. నిన్ను ఎలా రానిస్తారు? నువ్వు ఎలా చెప్తున్నావు మాట? మరి నీకు సిగ్గుండాలిగా. ప్రజలు వేసింది నువ్వు గెలిపితే న్యాయం చేయాలి, అందరికీ చేయాలి. ఏంటి అందరూ ఉండాలి. క్రిస్టియన్స్ కూడా వేసారు, అందరూ వేసారు. అందరికీ న్యాయం చేయి, పర్వాలే. అప్పుడు సీఎం కాదు ఇంకా నేను ఎక్కిచ్చేస్తారు ప్రజలు. దాన్ని బట్టి నువ్వు ఆలోచించుకో. ఎంతసేపు తిరుపతిలో అన్యాయం జరిగింది, దాన్ని నువ్వు ఏమన్నా ఖండించావా? లేదు కదా. న్యాయం చేయి. ఏంటి ఎవడైతే తప్పు చేశాడో అని శిక్షించు. ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి నువ్వే. మరి నీ మీద ఇంత కుట్ర చేస్తున్నారు. నేను ఎప్పుడో చెప్పా, పవన్ కళ్యాణ్ గారు నువ్వు సాగలేవు. చంద్రబాబు ఉండగా, సీనియర్ ఉండగా నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదు. నీకు మళ్ళీ చుట్టూ మళ్ళీ ప్రమాదమే. ఏంటి నిన్ను రానీరు, నిన్ను తొక్కేస్తారు. ఏనాడో చెప్పా మాట. ఇవాళ అలాగే జరుగుతుంది. డిప్యూటీ సీఎం నీకు ఇవ్వాలంటే వాళ్ళు కుదరదు, ఒప్పుకోరు. వాళ్ళు ఎవరు కమ్మవారు, ఎవడు పైకి రావటానికి లేదు. వాళ్ళ కింద వీళ్ళు ఉండాలి. అది మరి జగన్మోహన్ రెడ్డి నెల 29 నుంచి ప్రజల్లోకి వస్తున్న ప్రజల తరఫున పోరాడుతానంటున్నారు. బెస్ట్. ప్రతి పేదవాడు ఏంటి కన్నీటి బిందం పోయి సంతోషంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. మళ్ళీ నాకే రావాలంటాడు. మా నాయకుడు ఆయనే అంటారు ప్రతివారు. ఏది క్లాస్ 4 కానించి, క్లాస్ 3 కానించి, పేదవాడు కానించి
ఏంటి మధ్యతరగతి తోడు కానించి అందరూ జగన్ కోరుకుంటారు. జగన్ ఓడిపడ్డ కారణం ఏంటి? మోడీ గారు చేసిన ఏంటి అన్యాయం, చంద్రబాబు చేసిన అన్యాయం. చంద్రబాబు వెళ్ళి మోడీ గారు కాలు పట్టుకున్నాడు. అందువల్ల మోడీ గారు చంద్రబాబుకి ఏంటి సపోర్ట్ చేశాడు. లేకపోతే పార్టీ మీద వ్యతిరేకత వల్లే మన పార్టీ ఏమి లేదు, అంత మాయ. ప్రజల్లో వెళ్ళమాను, పల్లెటూరు వెళ్ళమాను, చిన్న గ్రామాలు వెళ్ళమాను, ఏంటి టౌన్ ఏరియాలు చిన్న చిన్న ఇది చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా, వాళ్ళని అడగమాను తెలుస్తుంది. ఇవాళ ఏంటి మందు లేదే ఎవడ బ్రతకతలా. ఇవాళ చదువుకున్న కానించి, విద్యార్థి కానించి, కాలేజీ వాళ్ళు కానించి మందు వలన చూసే కుటుంబాలు పాడు చేసుకున్నారు. అది తగ్గి రేటు పెట్టు, ఇది మన జగన్మోహన్ లాగా రేటు పెట్టు, ఎవడు తాగడు, కుటుంబాలు బ్రతుకుతాయి. ఏంటి పిల్లలు చదువుకుంటారు, విద్యావంతులు అవుతారు. అలాంటివి చెయ్యి. అలాంటివి ఈయన చేస్తాడు. ఎవరు? జగన్. మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ పూలబాటే ప్రజలకి. ప్రజలకి ఆ పథకాలు ఇచ్చి పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులు చేశారు. ఏం చేయడు. ఇప్పుడు నాకు 10,000 జీతం వస్తుంది, 4 పిల్లలు. ఏంటి 4 పిల్లలు ఈ 10,000 సరిపోతాయా? కష్టపడకుండా చాలు కదా. ఇప్పుడు 4 కంటే రోజుకి ఎంత? 500. రోజుకి మనకు ఖర్చు ఎంత? 500. 10,000 అలా సరిపోతాయి. ఎందుకంటే ఏదైనా అప్పులు ఉంటే ఆ 10,000 సాయం పడతాయి. ఈ 10,000 వచ్చినాయి, కుటుంబానికి వాడుకుంటాం, మేలు జరుగుద్ది, పిల్లలకి ఏదో ఒకటి తెచ్చుకొని కడుపు నిండా ఆహారం పెట్టుకుంటాం అనుకుంటాడే. కానీ చూసావా, సోమరిపోతే ఎవడవడో మైండ్ లేనోడు, ఏంటి తల్లిదండ్రులు లేనోడు, మైండ్ బ్యాక్ అయినోడు చూసా సోమరిపోతుగా అటు ఇటు తిరుగుతాడు. అంతేగాని కష్టపడేవాడు 10 రూపాయలు తెచ్చుకునేవాడు ఎప్పుడు కూడా వాడు సోమరిపోతూ కానే కాదు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రజల్లోకి రావడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉందంటారా? బ్రహ్మాండంగా మళ్ళీ 29 మళ్ళీ జగనే. ఏంటి అంత నమ్మకం? అంతే, జగనే. మళ్ళీ ఈసారి నిన్ను వస్తాను, మళ్ళీ మాట్లాడతాను. ఏంటి చూసావా, మాట ఇచ్చాడు, నెరవేర్పు చేశాడు. కరోనా దినాల్లో కూడా ఆంధ్ర ప్రజల్ని బ్రహ్మాండంగా బతికిచ్చాడు. పేదవాడిని, లేనివాడిని, ఉన్నవాడిని, మధ్యతరగతి వాడిని, భార్య భర్తలకు సంబంధం లేని వాడిని చూసే అంటరాంతనాన్ని చూసే అలాంటి దాన్ని ఎలా చేసాడే నేను వివరించలేను. అది మోడీ కూడా చేయలేకపోయాడు. వాడి వల్ల ఏ రాష్ట్రం కూడా చేయలేకపోయింది. మన రాష్ట్రం ఇవాళ క్షేమంగా ఉందంటే వాడి దయే, దేవుని దయే. ఎవరి దయ? జగన్ దయ, దేవుని దయ, మనుషుల దయ. అందువలన మన ఆంధ్రాలో నువ్వు నేను క్షేమంగా ఉండవంటే అది